హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాదర్గుల్లోని మెయిన్ రోడ్డుకు అతి దగ్గరలో 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని జస్ట్ మనకు సెకండ్ బిట్లో డూప్లెక్స్ హౌజు ఫుల్లీ ఫర్నిషర్డ్తోని 30 ఫీట్ వైడ్ రోడ్తోని ఈస్ట్ ఫేస్లోది చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షను. వీళ్ళు ప్రతిష్టాత్మకంగా ఏదైతే చూస్తున్నారో లక్ష్మీ బాలాజీ కన్స్ట్రక్షన్ వారు వీళ్ళు మన ఛానల్లో చాలా ఇల్లులు అమ్మడం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించిన బిల్డర్ కానీ తన ఓనర్ కానీ సందీప్ తన పేరు తన నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటూ అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కాల్సింగ్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది, అసలు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఇచ్చారు, పూర్తి విషయాలు సందీప్ సార్ని అడిగి తెలుసుకుందాం. సందీప్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్నగారు బాగున్నారా? థ్యాంక్స్ అన్న. బాగున్నా. మీరు మాత్రం బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇస్తారన్న. అవునన్నా. బెస్ట్ కన్స్ట్రక్షనే కాకుండా ఏదైతే మీరు లక్ష్మీ బాలాజీ కన్స్ట్రక్షన్ చేసిండ్రో మీ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నట్టే మీతో చాలా ఒక 2 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నా. మీరు ఎక్కడైతే మీరుపేటలో కట్టినా కానీ ఈడ కట్టినా కానీ మనం ఇంతకుముందు కట్టేసాం కదా, తుర్కంజాలో చేసినాము, మన్నెగూడలో ఎక్కడ కట్టిన అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ చూసుకుంటారు. కన్స్ట్రక్షన్ మంచిగా ఇస్తారు. మీ ఎలివేషన్స్ మాత్రం అద్భుతమైన. ప్రజెంట్ మొన్న నా సొంత ఇల్లు కట్టుకున్నా, మీ ఎలివేషన్ వాడుకున్నాను. చూసినా నేను వచ్చాను, మీ గోపేషన్కి వచ్చాను, మీ ఎలివేషన్ వాడుకున్నాను. అంత మంచిగా సర్వీస్ ఇస్తారు. చాలా బాగుంది అన్నగారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ మళ్ళొక్కసారి మన కస్టమర్లకు మీరు పరిచయం చేసుకుంటే చెప్పండి. నమస్తే అన్న, నా పేరు సందీప్. ఇది గ్రీన్ హోమ్స్ కాలనీ అంటారు. ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకి గ్రీన్ హోమ్స్ కాలనీ అంటే ఇది ఎక్కడ ఏ కిందకి వస్తుంది? ఇది బడన్పేట్ మున్సిపాలిటీ అనేది, బడన్పేట్ నాదర్గుల్ అనేది. ఇది టువర్డ్స్ నాదర్గుల్ నుంచి మనకి ఆదిబట్ల పోతుంటే మనకి గ్రీన్ హోమ్స్ కాలనీ వస్తుంది. గ్రీన్ హోమ్స్ కాలనీలో మనకి రోడ్ నెంబర్ 7లోనే ఉంటాయి. రోడ్ నెంబర్ 7లో మనకి 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. 40 ఫీట్ రోడ్ నుంచి ఒకటే ఇల్లు, సెకండ్ ఇల్లు మనది. ఇల్లు గురించి చెప్పండి. ఇది వచ్చేసి 120 గజాలు. మనకి 120 గజాలలో మనకి 24x45 డైమెన్షన్స్, 24x45 డైమెన్షన్స్. అద్భుతమైన మంచి డైమెన్షన్, సూపర్ డైమెన్షన్. ఒక చిన్న ఫ్యామిలీ పర్ఫెక్ట్ వాళ్ళు ఉండగలుగుతారు దీంట్లో. సో దీంట్లో ఏంటంటే 3 బెడ్రూమ్ వస్తుంది. 3 బెడ్రూమ్ కింద వచ్చేసి ఒక బెడ్రూమ్, ఒక హాల్, పూజ రూమ్ వస్తుంది మనకి, అలానే కిచెన్ వస్తుంది. అండ్ పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. దాంతోపాటు మనకి ఒక హాల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్ ఫర్నిచర్ చేయించాము, ఫుల్లీ ఫర్నిచర్ ఉంది. డూప్లెక్స్ అంటే మనకు లోపల నుంచి మెట్లు ఉంటాయి. లోపల నుంచి మెట్లు ఉన్నాయి అన్న. కింద ఒక కార్ పార్కింగ్ వస్తుంది, ఒక 1 BHK, పైన 2 BHK, కింద పైన కలిసి 3 BHK. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ గురించి. ఎందుకంటే మీ గురించి మాకు 100% మా కస్టమర్లకు ఏ విధంగా చేశారు కన్స్ట్రక్షన్, ఏం మెటీరియల్ వాడారు, దాని గురించి 2 ముక్కలు చెప్పండి. కన్స్ట్రక్షన్ అనేది 100%గా మనం ఏదైతే క్వాలిటీ మెటీరియల్ వాడతామో అదే వాడాము. లైక్ స్టీల్ వచ్చేసి మనం జయరాజ్ అండ్ స్టీల్ అదే వాడతాము. కంప్లీట్ రెడ్ బ్రిక్ అన్న. ఎక్కడ కూడా మనం నార్మల్ బ్రిక్ అనేది కాకుండా రెడ్ బ్రిక్ విత్ శాండ్ వాడాం. ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్గా కస్టమర్కి ఏంటంటే మనకి ఎక్కడ కూడా వాళ్ళు మోసపోకుండా మంచి కన్స్ట్రక్షన్ తోటి మనం చేసాం. లోపల యూజ్ చేసిన డోర్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, లైక్ బాత్రూమ్లో యూజ్ చేసే ఫిట్టింగ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా బ్రాండెడ్ యూజ్ చేయడం జరిగిందన్న. ఓకే, చాలా బాగుంది అన్నగారు. ఓకే, 120 గజాలు ఈస్ట్ ఫేస్ అన్న, 30 ఫీట్ వైడ్ రోడ్, 40 ఫీట్ రోడ్ మనం సెకండ్ బిట్ ఉన్నాం. ఏదైతే ఇటు ఈ రోడ్ చూస్తారు, ఈ రోడ్ వచ్చేసి మనకు బడంపేట ఆదిబట్ల వెళ్ళే 150 ప్రపోజల్ రోడ్. ఆ రోడ్ ఆనుకొని ఉన్న గ్రీన్ హోమ్స్ జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్ కూడా చేరుకోవచ్చు. అంతే, చాలా బాగుంది అన్నగారు. ఓకే, దీని రేట్ ఎంత కోటి చేశారు మీరు? ఇది 1,15,00,000 చెప్తున్నాం అన్న. ఒక్కొక్కటి 15 లక్షలు. మా కస్టమర్ తరఫు నుంచి అడుగుతాను, ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? డెఫినెట్లీ మీరు వచ్చి మీ ఇల్లు నచ్చి ఎన్విరాన్మెంట్ అంతా ఓకే అనుకున్నాక ఖచ్చితంగా మనం నెగోషియబుల్ చేయగలుగుతాం. ఓకే అన్న గారు, చాలా బాగుంది, థ్యాంక్ యూ. అట్లనే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు? అంటే వాళ్ళు కస్టమర్ ఎంత కట్టుకుంటే ఎంత సపోర్ట్ ఇస్తుంది ఇల్లు? కస్టమర్కి మంచి ప్రొఫైల్ ఉంటే ఖచ్చితంగా మనకి 85% లోన్ ఈజీగా వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మీ ద్వారా అమ్మిన ఇల్లు 5 ఇల్లు కూడా దాదాపు మనకి 85% లోన్ వచ్చిందన్న. అంటే కస్టమర్ ప్రొఫైల్ బాగుండాలి. దాంతోపాటు మంచి వాళ్ళకి సపోర్ట్ చేసి మన బిల్డింగ్ది కూడా సపోర్ట్ చేస్తే, ఎందుకంటే 30 ఫీట్ 40 ఫీట్ కనెక్టివ్ చూసేవాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా 85% లోన్ ఇవ్వడం జరిగింది. సూపర్, చాలా థ్యాంక్ యూ అన్నగారు. చాలా ప్రతి ఒక్క విషయం చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క విషయం అన్నగారు అయితే చెప్పడం జరిగింది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. సందీప్ సార్ అయితే ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళొకసారి నేను చెప్తున్నాను ఏంటంటే మనకు ఇల్లు వచ్చేసి మనకు 120 గజాలలో ఈస్ట్ ఫేస్లో
30 ఫీట్ వైడ్ రోడ్తో మనకు ఉంటుంది. 24x45 డైమెన్షన్స్లో డూప్లెక్స్ హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకొని పార్కింగ్లో మంచి బ్లాక్ అండ్ రెడ్ గ్రానైట్ అండ్ వైట్ పట్టీలతోని అద్భుతంగా చేయడం జరిగింది. ఒక ఇన్నోవా కార్ అయితే ఈజీగా పడుతుంది. ఇటు చూసుకుంటే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం వరకు బోర్ పెయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి ఆనుకొని మనకు 7000 కెపాసిటీ గల పెద్ద సంపు కూడా ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది, మనకు డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది. జస్ట్ ఒక సీసీ రోడ్లు అయితే సరిపోతుంది. మనకు చూసుకుంటే ర్యాంప్ కూడా ఈజీగా కార్ వచ్చే విధంగా మనకు ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇది ఏదైతే గేట్ చూస్తున్నారో గేట్ కూడా మంచి స్టాండర్డ్ గేట్ కూడా పెట్టడం జరిగింది. ఇలా పనితనం చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఏదైతే గేట్ దిమ్మెలకు చూస్తారో దీనికి కూడా అందమైన మనకు గ్రాండ్ కూడా పెట్టడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు మన గ్రౌండ్ ఫ్లోర్లో ఈ 1 BHK పోర్షన్ చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డే. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి క్వాలిటీ గల ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని మంచి ఎక్సలెంట్ హార్డ్వేర్తోని చూసుకోండి. మనకు మంచి గ్లాస్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలివేషన్లో టైల్స్ ఇస్తున్నారో వాల్ టైల్స్ కూడా అద్భుతమైన టైల్స్ వేయడం జరిగింది. మంచి ఫాల్సింగ్ లైట్ల డిజైన్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మీది నార్త్ అవుతుంది. నార్త్ కూడా అద్భుతమైన సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఏ విధంగా ఉందో పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షను. డూప్లెక్స్ హౌస్ చెప్పుకున్నాం కాబట్టి మనకు లోపల నుంచి మెట్లు ఉండడం జరుగుతుంది. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు హాల్లో చూసుకోండి. ఎక్సలెంట్ మంచి వైట్ టైల్స్, అది కూడా మనకు 2x6 టైల్స్ వాడడం జరిగింది. ఎక్సలెంట్ మంచి మనకు ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూసుకోండి, లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు UPVC విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్కి సంబంధించిన మంచి ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ప్రొఫైల్ లైట్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ హాల్లో ఇది టీవీ యూనిట్. చూసుకోండి, మనకు మెట్ల కింద కూడా మనకు ఎంత అద్భుతంగా చేయడం జరిగిందో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే డోర్ చూస్తున్నారో ఈ డోరు తీయగానే మనకు చిన్నగా ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా స్టోరేజ్ రూమ్ సామాన్ పెట్టుకునే విధంగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి. మెట్లకు కూడా మంచి జిందాల్ కంపెనీ రైలింగ్తోని మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని చాలా అద్భుతంగా మెట్లకు కూడా చాలా అందంగా ఇవ్వడం జరిగింది. మంచి గ్రానైట్తోని వైట్ పట్టెలతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి గ్లాస్ డోర్తోని మంచి వీనియర్ పెయింట్తో చాలా అద్భుతంగా మంచి కబోర్డ్స్ అయితే చేయడం జరిగింది. చూసుకోండి, ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి లోపల కూడా మనకు ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఒక 2-3 వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి అందమైన విండోతోని చూసుకోండి. ఎంత మంచి కలర్ కాంబినేషన్తో మంచి కబోర్డ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మంచి గేజ్ వాడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఇక్కడ చూసుకునేది మనకు ఒక గ్లాస్ ఫినిషింగ్తో ఒక మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా వాడారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ వర్క్ చేసినా కానీ మంచి క్వాలిటీ మెటీరియల్తోని మంచి ప్లానింగ్తోని మన సొంతంగా ఆలోచించి ఏ విధంగా అయితే కడతామో అలా కట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మనకు బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలం ఉందో. 24x45 డైమెన్షన్ చాలా అద్భుతమైన డైమెన్షన్స్ అవి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంటుంది కాబట్టి చూసుకోండి. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్తోని చాలా అద్భుతమైన మంచి కబోర్డ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మంచి గేజ్ వాడి మంచి ఫినిషింగ్తోనే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్సింగ్ మంచి ప్రొఫైల్ లైట్లతోని మంచి డిజైన్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు అందమైన కిచెను, హాలు, డైనింగ్ ఏరియా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు బెడ్రూమ్లో మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ వాడబోయే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, డోర్ కూడా ఎంత క్వాలిటీ ఉందో. మంచిది వాటర్ ప్రూఫ్ డోరు. దీనికి హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇలా స్నానం చేసి బయటకు రాగానే చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇక్కడ మనకు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తయారయ్యే విధంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత నాకు 2 BHK చాలా అద్భుతంగా ఉంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంత మంచి ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్టయితే మనకు మన ఇంటి నుంచి కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో ఆదిబట్ల టు బడంగ్పేట వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్కు చాలా 300 మీటర్ డిస్టెన్స్లోనే మనం ఉన్నాము. అదే కాకుండా బిఎన్ రెడ్డి నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే కేవలం
9 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంత మంచి రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే జస్ట్ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదిబట్ల టీసీఎస్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆదిబట్ల చాలా దగ్గర ఉంటుంది, 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా కొంగరకల్ ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగున్న కేన్స్ కంపెనీ కానీ, కొంగరకల్ ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ర్యావెరాలో మనకు అది కూడా మనకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీతోని, అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోని, అన్నిటికి మించి మంచి కన్స్ట్రక్షన్తోని చాలా అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. ఇటు వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. రెండింటికి మధ్యలో మనం హాల్లో ఉన్నాం. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ హాలు, మంచి ఫ్లోరింగ్, ఎక్సలెంట్ వైట్ టైల్స్ వాడడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మంచి చూసుకుని ఒక మంచి డిజైన్తోని ఎక్సలెంట్ మంచి షీట్లు వాడి, మంచి గోల్డెన్ కలర్ మంచి షీట్లు వాడి ఒక టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో విత్ మంచి ఎక్సలెంట్ ఫోటో ఫ్రేమ్ మోడల్తో ఎక్సలెంట్ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు సెక్యూరిటీ పరంగా మనకు జిందాల్ కంపెనీ రైలింగ్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తో చూసుకోండి ఎంత స్టాండర్డ్ గ్లాస్ ఫిట్టింగ్ ఉంది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు దీనికి వాడిన ఏదైతే చూస్తున్న డోర్ కూడా చూసుకుని మంచి క్వాలిటీగా ఎక్సలెంట్ మంచి డోరు విత్ మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. చూసుకుని చాలా బాగుంది. మంచి లాక్ సిస్టమ్ కూడా యూరోపియన్ లాక్ సిస్టమ్ కూడా వాడడం జరిగింది. చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకొని ఎంత విశాలంగా ఉందో, అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్, మంచి డైమెన్షన్స్, అన్ని రకాల అంటికి మించి మంచి ఎక్సలెంట్ మంచి కన్స్ట్రక్షన్ చూసుకోండి ఎంత బాగుందో. మనకు చాలా ఫేషియస్ వచ్చింది. 10x10 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి అద్భుతమైన మంచి కలర్ కాంబినేషన్ గల మంచి క్వాలిటీ గల మంచి కబోర్డ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకి ఎంత చాలా బాగున్నాయో, ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. పైన కూడా అన్ని రకాల మంచి కబోర్డ్స్ చాలా అద్భుతంగా ఉంది. మంచి ప్రొఫైల్ లైట్లతోని మంచి డిజైన్లతో ఫాల్సింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇందులో కూడా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో, చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా ఉన్న కాడికి మంచి సైజులు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ పైన వరకు వేయడం జరిగింది. చూసుకోండి ఎంత వీళ్ళ పనితనం ఎంత జాగ్రత్తగా ఉందో. మళ్ళొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన బయటకు రాగానే ఇక్కడ కూడా చూసుకొని మంచి డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో వాడిన కబోర్డ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎంత అద్భుతంగా ఉందో. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మనకు జస్ట్ అతి దగ్గరలో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా 2 కాలేజీలు కూడా చాలా బాగున్నాయి. ఎన్విఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి చాలా నియర్ బై ఉంటుంది. చూసారు కదా మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో, విశాలమైన ఎక్సలెంట్ హాల్. ఇటు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. దీనికి వాడిన డోర్స్ కానీ దీనికి వాడిన ప్రతి ఒక్కటి కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకొని ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు అయినా సరే, 6x6 బెడ్ వేసుకున్నా సరే, 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి మంచి ప్రొఫైల్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా చూసుకోండి ఎంత క్వాలిటీ గల మంచి కవర్స్ కూడా వాడడం జరిగిందో, ప్రతి ఒక్కటి క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. చాలా అద్భుతమైన మంచి క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒకటి డ్రెస్సింగ్ రూమ్ కూడా పిల్లల కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మన సొంతంగా ఆలోచించి ఏ విధంగా అయితే కట్టుకుంటామో ఆ విధంగానే కట్టడం జరిగింది. వీళ్ళ ఇల్లులు మనం చాలా చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఇల్లు కట్టినా క్వాలిటీ కన్స్ట్రక్షన్తోని మంచి మెటీరియల్తోని మంచి రోడ్డు కనుకతో చేయడం జరుగుతుంది. ఎటు చూసుకున్నట్లయితే ఇది పైన బాల్కనీ చూసుకొని ఎంత విశాలంగా ఉందో బాల్కనీ. అంతా 2 బెడ్రూమ్లు మంచి మన అన్ని రకాల మనకు రాగా కూడా ఎంత పెద్ద బాల్కనీ ఉందో చూసుకోండి. విశాలమైన బాల్కనీ. అలా సాయంత్రం పూట ఒక 8 మంది కూర్చుండే విధంగా చాలా అద్భుతమైన బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ చూసుకోండి. ఫ్రంట్ సైడ్ కూడా ఎంత బాగుందో. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ రైలింగు టప్ అండ్ వే గ్లాస్తో ఇవ్వడం జరిగింది. ముంగడ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ అన్ని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వాష్ ఏర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది మళ్ళొక్కసారి రేటు గురించి వివరిద్దాం. ఫ్రెండ్స్ మన టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. మనకు అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద
డూప్లెక్స్ హౌస్ చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. కింద పైన కలిసి మనకు 2300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక రేట్ అయితే మీకు బిల్డర్ గారు సందీప్ గారు అయితే చెప్పారు. మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యత. 1,15,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంది. 85% బ్యాంక్ లోన్తో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. బెస్ట్ కన్స్ట్రక్షన్తోని, మంచి రోడ్డు కనెక్ట్తోని, చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తోని ఇలాంటి ఇల్లులు చాలా అరుదుగా దొరుకుతాయి. దయచేసి మా వీడియో చూడగానే త్వరపడాలని మా యొక్క మనవి. ఏ డౌట్ ఉన్నా సందీప్ సార్కి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.